ఖాకీలందు కడప ఖాకీ వేరయ్యా. ఎస్, పులివెందుల గొడవలపై ప్రెస్ మీట్ పెట్టిన కడప డీఐజీ కోయ ప్రవీణ్ తనదైన స్టైల్లో మాట్లాడారు. ప్రశ్నలు మీరు అడుగుతారా, నన్నే చెప్పమంటారా అంటూ రిపోర్టర్లను ఎదురు ప్రశ్నించారు. వన్ వే మీరు ఏమన్నా క్వశ్చన్లు అడుగుతారా చెప్పండి. వన్ వే ట్రాఫిక్ లేకపోతే మీరు ఏమన్నా ప్రశ్నలు అడుగుతారా? ఏదైనా పర్లేదు. పోలీసులు లేరని ఎలా చెప్తారు అంటూ మండిపడ్డారు డీఐజీ. పోలీసులు లేకపోతే తలకాయలు లేచిపోయేటివి అంటూ అదో టైప్గా మాట్లాడారు. మనవాళ్ళు ఉండబట్టే కదా అంత త్వరగా ఆగింది, లేదంటే తలకాయలు ఎగిరిపోయాయి కదా. మనవాళ్ళు ఉండబట్టి వచ్చి అక్కడికి వచ్చి విడదీసి ఆవరణాలను తీసి హాస్పిటల్ తరలించుకుని చేయబట్టే కదా ఎటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఆస్తి నష్టం లిమిటెడ్గా జరిగింది, ప్రాణ నష్టం జరగకుండా బయటపడ్డారు. రాజకీయ నేతలు పోలీసుల మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించారు. మీరు చేయాల్సిన గ్రామంలో ప్రచారం చేయకుండా పక్క గ్రామంలోకి వెళ్ళి ప్రత్యాపారాలు చేస్తే ఇలాంటివి జరుగుతాయి, అలాంటివి చేయొద్దు. దానిపై మేము కఠినంగా వ్యవహరిస్తాం. దెబ్బలు లేకుండా కేసులు పెడితే జడ్జి మా ముఖం మీదే పేపర్లు కొడతారు అంటూ కామెంట్ చేశారు డీఐజీ కోయ ప్రవీణ్. ఏమంటే ఇప్పుడు అదుపులో తీసుకోవటం అంటే ఇప్పుడు 307 కేసు పెట్టాడు. ఆ విధమైన దెబ్బల్లో ఇప్పుడు వచ్చి వూండ్ సర్టిఫికేట్ ఆ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం ఇంకా మనకి ఇవ్వలేదు. వూండ్ సర్టిఫికేట్ ఇవ్వకుండా వాళ్ళని ఎలా అరెస్ట్ చేస్తాం? జడ్జి గారు తీసుకెళ్తే మా మొహాన్ని ఇసురు కొడతారు పేపర్. మీరు ఏదో మాట్లాడాలని మాట్లాడడం కాదు, పూర్తిగా మీరు తెలుసుకుని మాట్లాడాలి. సో ఫైనల్గా పోలీసులకి దివ్య శక్తులు దివ్య నేత్రాలు ఏవీ లేవు అన్నారు డీఐజీ. రాజకీయ నేతలు ఇష్టం ఉన్నట్టు ఎక్కడ పడితే అక్కడ తిరిగితే మాకెలా తెలుస్తుంది అంటూ సెటైర్ వేశారు. కన్నేపల్లిలో చేయాల్సిన ప్రత్యాపారానికి నల్గొందపల్లి వస్తే ఎవడు చూస్తాడు, ఎవడు కాపలాగా వస్తాడు? మనం పెట్టేది పెడతామండి. ఇప్పుడు రాజకీయ పార్టీ వారు కూడా క్రమశిక్షణ కలిగి ఉండాలి. క్రమశిక్షణ వాళ్ళు ఉల్లంఘిస్తే ఇలాంటి అన్ఫోర్సింగ్ జరుగుతుంటాయి. మాకు దివ్య నేత్రాలు దివ్య శక్తులు ఉండవు కదా అన్నీ కాపలాగా.